బవిరిగడ్డం, వింతైన టోపీ, చురుకైన చూపులు, గెరిల్లా యూనిఫామ్, హవానా చుట్ట, జలపాతంలా ఎగసిపడే సుదీర్ఘ ప్రసంగాలు ఇవే క్యాస్ట్రోను ఈ శతాబ్దంలో ఓ ప్రత్యేక వ్యక్తిగా భూగోళంపై నిలిపాయి. హోచిమిన్, గాంధీ, లుమంబా, మండేలా ఇంకా ఎందరో యోధుల పేర్లు మానవజాతి విముక్తి పోరాటాలతో ముడిపడి ఉన్న క్యాస్ట్రో పేరుకు మాత్రం వింత రంగు, రుచి, వాసన ఉన్నాయి. ఎందుకంటే అతడు మనుషుల్ని మండే శక్తులుగా మార్చాడు. సామ్రాజ్యవాద శక్తులపై ధిక్కార బావుటా ఎగురవేశాడు. విశ్వవ్యాప్త విప్లవ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాడు. కాలాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం పెరటిలో కార్చిచ్చును రగిలించాడు. విశ్వమంతా ఎర్ర జెండాలు నేలవాలుతున్నా ఆ పతాకం నీడలోనే అవిశ్రాంతంగా ముందుకు సాగాడు. Socialista la defendemos con esos fusiles. ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూస్ అందరికీ ఫిడెల్ క్యాస్ట్రోగా పరిచయమైన అలుపెరగని పోరాట యోధుడు. జన్మించింది సంపన్న కుటుంబంలోనే. ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలో క్యాస్ట్రో తండ్రి ఏంజెల్ క్యాస్ట్రోకు విస్తారమైన చెరుకు తోట ఉండేది. క్యూబా తూర్పు తీరంలో ఉన్న బీరంలో 1926 ఆగస్టు 13న పుట్టిన క్యాస్ట్రో జీవనం చిన్నతనం నుండి ఒడిదొడుకులు, అరమరికలు లేకుండా హాయిగా సాగింది. పొడగరి, దృఢకాయుడైన ఫిడెల్ కుటుంబంలోని పిల్లలతో కలిసి చెరుకు తోటల్లో పరుగులు తీస్తూ, గుర్రపు స్వారీ చేస్తూ గడిపేవాడు. అలానే అపార శక్తి ఉన్నవాడిగా ఎదిగాడు. పాఠశాల రోజులన్నీ అదే అల్లరితో గడిచిపోయాయి. పంతొమ్మిది 1942లో హవానాలో ఫిడెల్ హైస్కూల్ విద్య ఆరంభమైంది. రోమన్ క్యాథలిక్కులు నడిపే ఆ స్కూల్ ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉండేది. అక్కడే ఫిడెల్ చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. తెలివైన విద్యార్థిగా, అద్భుత వక్తగా, ఛాంపియన్ అథ్లెట్గా గుర్తింపు పొందాడు. 1944లో క్యూబాలోనే అత్యుత్తమ హైస్కూల్ అథ్లెట్గా ఎంపికయ్యాడు. 1945లో పాఠశాలను వదిలేటప్పుడు అతని ఫోటో కింద అతను తన జీవితపు పుస్తకాన్ని అద్భుతమైన పేజీలతో నింపుకుంటాడన్నది నిస్సందేహం అనే మాటలు ఎవరో లిఖించారు. ఆ తర్వాత అతని జీవితం ఆ విషయాన్నే నిరూపించింది. పంతొమ్మిది 1945లో క్యాస్ట్రో హవానా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యలో చేరాడు. అప్పట్లో ఆ వర్సిటీ ప్రాంగణం విద్యార్థి రాజకీయాలతో హింసాత్మకంగా ఉండేది. ఫిడెల్లో మెరుపుని గమనించిన సాటి విద్యార్థులు తొలి ఏడాదిలోనే తమ విశ్వవిద్యాలయ ఫెడరేషన్ నేతగా ఎన్నుకున్నారు. అలా విద్యార్థి ఉద్యమ రాజకీయాల వైపు దృష్టి సారించారు క్యాస్ట్రో. 1947లో పార్టీ ఆఫ్ క్యూబన్ పీపుల్లో చేరాడు. పార్టీ అధ్యక్షుడు చిబాస్ ఎన్నికల్లో ఓడిపోయినా అతడి తరఫున పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవాడు. ఆ కాలంలో క్యూబా అధ్యక్షుడిగా ఉన్న రామన్ గ్రావ్ గ్యాంగ్ లీడర్లుగా ఉన్నవారిని పోలీసులుగా నియమించటం వల్ల విశ్వవిద్యాలయంలో హింస మరింతగా చెలరేగింది. క్యాస్ట్రో వర్సిటీ వదిలి వెళ్లిపోవాలని, లేదంటే ప్రాణాలకు ముప్పు తప్పదంటూ బెదిరింపులు వచ్చాయి. అవేం పట్టించుకోకుండా చేతిలో తుపాకీ, చుట్టూ మనుషులను పెట్టుకుని తిరిగేవాడు క్యాస్ట్రో. అప్పుడే గ్యాంగ్స్టర్లా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చినా తర్వాతి కాలంలో అవి అవాస్తవాలని తేలింది. కళాశాల స్థాయిలోనే విప్లవాత్మక భావాలు కలిగి ఉన్న క్యాస్ట్రో ఆ సమయంలో లాటిన్ అమెరికా దేశాల్లో సాగుతున్న అనేక పోరాటాలను గమనించాడు. మార్క్సిస్ట్ భావాలతో విపరీతంగా ప్రభావితుడై కేవలం విప్లవం మాత్రమే క్యూబా పరిస్థితిని మార్చగలదని, ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించగలదని విశ్వసించాడు.
1933 ఆగస్టులో సమ్మెలు, భారీ ప్రదర్శనలు క్యూబాను కుదిపివేశాయి. అప్పటి ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. ఫుల్జెన్సియో బటిస్టా నాయకత్వంలోని సైనిక అధికారులు ఆధిపత్యం సంపాదించారు. 7 ఏళ్ల పాటు పలువురు పౌర సైనిక అధ్యక్షులు తురుపు ముక్కల్లా వచ్చిపోయారు. కానీ తెర వెనుక కథ నడుపుతూ వచ్చినవాడు బటిస్టాయే. ఈ కాలం యావత్తు క్యూబా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, కార్మిక అశాంతి దినదిన ప్రవర్తమానమవుతూ వచ్చింది. పంతొమ్మిది 1935లో జరిగిన దేశవ్యాప్త సమ్మె నిర్దాక్షిణ్యంగా అణచివేతకు గురైంది. బటిస్టా కూడా తనే అధ్యక్షునిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అనేక రాజకీయ మార్పులు, ప్రతిపక్ష పార్టీలు చెల్లాచెదురైపోయాయి. మిగిలిన ఏకైక విప్లవ శక్తి విద్యార్థులు మాత్రమే. వారి నిరసనలకు కేంద్ర బిందువుగా ఫిడెల్ క్యాస్ట్రో నిలిచాడు. క్యూబాను విముక్తి చేయడం విప్లవకారుల విధి అని భావించి సరికొత్త వ్యూహాన్ని సొంతగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. విచారణలో భాగంగా సొంతగానే వాదించుకుంటూ కోర్టులో 2 గంటల పాటు నేను నిర్దోషి అని చరిత్ర రుజువు చేస్తుంది అంటూ క్యాస్ట్రో చేసిన ప్రసంగం క్యూబా ప్రజలకు మేనిఫెస్టోగా మారింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అప్పుడే క్యాస్ట్రోకు 15 ఏళ్లు జైలు శిక్ష పడింది. 1954 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అధ్యక్షునిగా ఎన్నికైన బటిస్టా పదవి సురక్షితమని భావించి రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. 7 ఏడాది పాటు శిక్ష అనుభవించిన క్యాస్ట్రో జైలు నుంచి విడుదలై తిరిగి ఉద్యమానికి ఊపిరిలూదాలని నిర్ణయించుకున్నాడు. తమ దేశ పోరాట యోధుడు జోస్ మార్టీలాగానే విదేశీ భూభాగంపై నుంచే వ్యూహాలు రూపొందించాలని భావించాడు. 1955 జూలై 7న మెక్సికోకు ప్రవాసిగా తరలాడు. అక్కడే ప్రపంచ ప్రఖ్యాత విప్లవకారుడు ఎర్నెస్ట్ చెగువేరాతో పరిచయమైంది. ఆ పరిచయం క్యాస్ట్రో ఆలోచనలు, నిర్ణయాలను మరింత ప్రభావితం చేశాయి. తర్వాత ఆయుధాలు సమకూర్చుకుని క్యూబా తీరానికి వస్తున్న క్యాస్ట్రో తుఫాన్లో చిక్కుకొని వాటిల్లో అధిక భాగం కోల్పోయాడు. అతడి పిలుపునకు స్పందించి క్యూబాలో జరిగిన తిరుగుబాటు అణచివేతకు గురైంది. సైన్యం అప్రమత్తం అయింది. తాము క్యూబా తీరాన్ని చేరటాన్ని ప్రభుత్వం గుర్తించిందని క్యాస్ట్రో గ్రహించాడు. తప్పించుకునేందుకు సహచరులతో కలిసి ఓ చెరుకు తోటలో మకాం వేశారు. కానీ స్థానిక రైతు చేసిన ద్రోహం వల్ల ఆ చెరకు తోటను సైనికులు చుట్టుముట్టారు. వారు తిరుగుబాటుదారులపై కాల్పులు ప్రారంభించారు. ఈ పోరులో 20 మంది క్యాస్ట్రో అనుయాయులు మరణించారు. మిగతా వారు చిన్న బృందాలుగా తప్పించుకున్నారు. తనతో పాటుగా మిగిలిన మరో 2 కలిసి క్యాస్ట్రో కొన్ని రోజుల పాటు 1958 మే 24న బాటిస్టా క్యాస్ట్రోను అణచివేయడానికి 10,000 మంది సైనికులను పంపాడు. అయితే ఆ సైనికులకు శిక్షణ లేకపోవడం వల్ల, తిరుగుబాటుదారులు గెరిల్లా యుద్ధతంత్రంలో కాకలు తీరటం వల్ల వారి పరాభవం తప్పలేదు. ఒక్కొక్కటిగా వివిధ ప్రావిన్స్లు విప్లవకారుల వశమయ్యాయి. 1959 జనవరి 1న పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన బటిస్టా దేశం వదిలి పలాయనం చిత్తగించాడు. ఆ వార్తను తెలుసుకున్న క్యాస్ట్రో శాంటియాగో నగరంపై దాడి చేసి రాజధాని హవానాలోకి అడుగుపెట్టాడు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, రేడియో స్టేషన్లు, సైనిక స్థావరాలు తిరుగుబాటుదారుల అదుపులోకి వచ్చాయి. ఈ పరివర్తన అంతా దాదాపు శాంతియుతంగా జరిగింది. 500 మైళ్ల దారి పొడవునా ప్రజలు క్యాస్ట్రోకు నీరాజనాలు పలికారు.
అధ్యక్ష భవనం దగ్గర 5 లక్షల మంది క్యూబన్లు ఆయనకు స్వాగతం పలికారు. తిరుగుబాటు విజయవంతమయ్యింది.